హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తీపి కబురండి. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ. డీఏ, పీఆర్సీల కోసం కోర్టులే దిక్కా? మరి ఎలా వస్తాయి? ఎలా సాధించుకోవచ్చు అనే పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం తీవ్రమైన సమస్యలను అయితే ఎదుర్కొంటున్నారు. పెండింగ్‌లో ఉన్న డీఏ, పీఆర్సీ నివేదికల జాప్యం, బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం, అసంపూర్ణ ఆరోగ్య సమస్యలు వంటి అనేక అంశాలు వారిని ఆందోళనకు అయితే గురిచేస్తున్నాయి. ఈ సమస్యలపై ఒక సమగ్ర విశ్లేషణ అయితే ఇక్కడ ఉంది. ప్రధాన సమస్యలు మరియు సవాళ్లు. మొదటగా పెండింగ్ డీఏలు మరియు పీఆర్సీ నివేదికలు. ఉద్యోగులకు ప్రతి 6 నెలలకు ఒకసారి రావాల్సిన డీఏలు భారీగా పేరుకొని పోయాయి. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అందించాల్సిన పీఆర్సీ నివేదికలు కూడా రావటం లేదు. పీఆర్సీ ఆలస్యమైతే ఇవ్వాల్సిన మధ్యంతర భృతి విషయంలోనూ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. రెండవది పెండింగ్ బిల్లులు మరియు ఈహెచ్ఎస్ సమస్యలు. ఉద్యోగులకు చెల్లించాల్సిన అనేక బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. హెల్త్ స్కీమ్ సరిగ్గా, ఈహెచ్ఎస్ సరిగ్గా అమలు కాకపోవడం లేదు. దీంతో ఉద్యోగులు ఆరోగ్య సమస్యల విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. మూడోది అరియర్స్ జమ చేయకపోవడము. ఉద్యోగులకు రావాల్సిన అరియర్స్ అంటే బకాయిలు వారి ఖాతాల్లో జమ కావటం లేదు. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి. ప్రభుత్వాలు ఉచిత పథకాలకు, బడా కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. అయితే ప్రజలకు, ప్రభుత్వానికి తమ జీవితాన్ని అంకితం చేసి 9 నుండి 4 వరకు విధి నిర్వహణలో నిమగ్నమై అన్ని పథకాలను విజయవంతం చేస్తున్న ఉద్యోగుల సంక్షేమాన్ని మాత్రం గాలికి వదిలేస్తున్నాయని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వేతనాల పెంపు. తమ వేతనాలను గుట్టుచప్పుడు కాకుండా చట్టసభల్లో జీవోలు చేసి పెట్టుకుంటారు. ఉద్యోగుల సమస్యల పట్ల అశ్రద్ధ. కానీ ఉద్యోగ పెన్షనర్ల సమ్మెలు, ధర్నాలు చేసిన వారి సమస్యలు పట్టించుకోవటం లేదు. కోర్టుల జోక్యం మరియు తీర్పులు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఉద్యోగులు, పెన్షనర్లు తమకు రావాల్సిన డీఏలు, ఇతర ప్రయోజనాలు, పదవీ విరమణ ప్రయోజనాల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఈ పరిస్థితి అయితే నెలకొంది. కోర్టుల మద్దతు. కోర్టులు కూడా ఉద్యోగులు, పెన్షనర్లకు మద్దతుగానే కొన్ని కీలక ఆదేశాలైతే జారీ చేస్తూ ఉన్నాయి. కోర్టుల తీర్పులు ఈ విధంగా ఉన్నాయి. పదవీ విరమణ ప్రయోజనాలు చెల్లించడంలో ఆలస్యంపై కోర్టులు తీవ్ర అభ్యంతరకరం వ్యక్తం చేస్తున్నాయి. ఇవి ఉద్యోగుల హక్కులు, ప్రభుత్వం ఇచ్చే దాతృత్వం కాదు అని స్పష్టం చేశాయి. తెలంగాణ హైకోర్టు ఒక తీర్పులో పిటిషన్లకు 8 వారాల్లోగా ప్రయోజనాలు చెల్లించాలని అయితే ఆదేశించింది. ఏపీ హైకోర్టు కూడా ఆర్థిక పరిస్థితి బాగోలేదని పదవీ విరమణ ప్రయోజనాలు ఎవరూ ఆపలేరు. అవి ఉద్యోగులు, పెన్షనర్ల ఆస్తి హక్కు లాంటివి అని పేర్కొంది. ఇక ఎన్నో ఏళ్ళు సేవలు చేయించుకొని ప్రయోజనాలు ఇవ్వకపోవడము అమానవీయమని, రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. నలుగురు ఉద్యోగులకు 10% వడ్డీ బకాయిలు చెల్లించాలని ఏపీ హైకోర్టు, ఏపీ ప్రభుత్వం మరియు డీసీసీబీలకు ఆదేశాలైతే జారీ చేసింది. ముఖ్యమైన హైకోర్టు తీర్పు సారాంశం. పదవీ విరమణ చేసిన 16 ఏళ్లకు కూడా ఉద్యోగులకు టెర్మినల్ బెనిఫిట్స్ అయితే చెల్లించకపోవడం, అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడము విశ్వసనీయమైతే వ్యక్తం చేసింది. ఉద్యోగులు వడ్డీతో సహా బకాయిలు పొందేందుకు అర్హులని తేల్చి చెప్పింది. రిటైర్ అయిన వారి ఈ మేరకు కోర్టు తీర్పిచ్చిందనమాట. ఇక రిటైర్ అయిన వారి నాటి నుంచే 90 రోజుల లోపే ప్రయోజనాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందాలి. లేదంటే ఆ రోజు నుండి వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుందని కోర్టు తీర్పు చెప్పింది. ఇకపోతే పిటిషనర్లకు లేదా వారి కుటుంబ సభ్యులకు 10% వార్షిక వడ్డీతో గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్‌మెంట్, ఇతర ప్రయోజనాలు చెల్లించాలి. ఈ మేరకు కోర్టు ఖర్చుల కింద ఒక్కొక్క పిటిషనర్‌కు రూ. 10,000 చెల్లించాలనైతే ఆదేశించింది. ఉద్యోగ సంఘాల పాత్ర మరియు భవిష్యత్ కార్యాచరణ. జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీలు క్రియాశీలకంగా వ్యవహరించి సాధారణంగా ఉద్యోగుల ఆకాంక్షలను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వాలతో చర్చలు జరిపి డిమాండ్లను సాధించుకోవాలి.
ఈ మేరకు ప్రస్తుతం తెలంగాణలో పీఆర్సీ కమిటీ ఏర్పాటైంది. కానీ దీని నివేదిక అయితే ఇంకా రాలేదు. ఏపీలో మధ్యంతర భృతే లేదు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు కూడా జరగలేదు. ఇకపోతే ప్రభుత్వాలు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆహ్, చర్చలు జరపాలి మరియు పెండింగ్ డీఏలు, పీఆర్సీలు అది ఈ మేరకు మధ్యంతర భృతి, ఐఆర్, పెండింగ్ బిల్లులు, ఈహెచ్ఎస్ వంటి అంశాలపై కీలక నిర్ణయాలైతే ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి లోతుగా మారకుండా ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. ఇకపోతే ఆర్థిక సమస్యల పరిష్కారానికి అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి ఒక ఉద్యమ కార్యాచరణనైతే రూపొందించాలి. ఆశించినటువంటి ఫలితాలు నవంబర్ నెలలో జరిగే ఏపీ, తెలంగాణ కేబినెట్ మీటింగ్ ఉద్యోగుల ఉద్యోగులకు సానుకూల నిర్ణయాలు వెలువడతాయని అయితే ఆశిద్దాము. ఏపీ కేబినెట్ మీటింగ్‌లో ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు 30% మధ్యంతర భృతి, ముగ్గురు సభ్యులతో కూడినటువంటి ఈ కమిటీ ఈ పీఆర్సీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలనైతే ఉద్యోగ సంఘాలు కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం బాటలోనే తెలుగు రాష్ట్రాలు కూడా నడిచి ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉండాలని సాధారణ ఉద్యోగులు కోరుకుంటున్నారు. ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా కోర్టులు ఉద్యోగులను మద్దతుగా నిలవడం అయితే శుభపరిణామము. ఇది ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడానికైతే మరింత వెసులుబాటు కల్పిస్తుంది. మరి ఈ మేరకు ప్రక్రియలు ఉద్యోగుల అసంతృప్తిని పతాక పతాక స్థాయికి చేరకముందే వారి యొక్క సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఉద్యోగుల సంక్షేమం అనేది ప్రగతికి మూలంగానే చెప్పాలి.